వీళ్ళకి రాదనమాట, ఫిజిక్స్ రాదు. అప్పుడు నువ్వు ఫిజిక్స్ ప్రాబ్లం నెక్స్ట్ తీసే కొద్దీ బ్రెయిన్ గివప్ చేస్తూ ఉంటుంది. ఇది ఫిజిక్స్, ఈ లాజికల్ థింకింగ్ ఈమెకి రాదు, ఈ అబ్బాయికి రాదు, సో బ్రెయిన్ స్టాప్స్ వర్కింగ్. అదే నువ్వు రోజు పొద్దున్న లేచినప్పటి నుంచి కూడా నేను తోపు, నేను చేస్తా, నా వల్ల అవుతుంది, నేను చేస్తా అని చెప్పి బ్రెయిన్కి చెప్పుకుంటా ఉండాలి, మనసుకి బ్రెయిన్కి చెప్పుకుంటూ ఉండాలి. అలా చెప్పుకుంటూ ఉంటే యువర్ బ్రెయిన్ స్టార్ట్స్ ఫైటింగ్ విత్ ఆడ్స్. అది నిజంగానే నీకు ఒక పుష్ ఇస్తుంది అనమాట. అది వర్క్ చేయడం మొదలు పెడుతుంది. ఎందుకు రాదు, ఇది చేయగలను, చెయ్యాలి అని బ్రెయిన్కి మీరు చెప్పుకోవాలి. సో ప్రాబ్లమ్స్, మీరు ఇంకా ఏం జీవితం చూసారు? ప్రాబ్లమ్స్, కష్టాలు మీకేం తెలుసు? అన్నీ పడేది మీ వెనకాల మీ అమ్మ నాన్న పడుతున్నారు. మీకు ఇక్కడ ఫీజు కట్టి ఈ రూమ్లో మీరు ఇక్కడ కూర్చున్నారు అంటే యు ఆర్ బ్లెస్డ్. సో ఇంకా ఉంది క్రోకోడైల్ ఫెస్టివల్. సో అట్లాంటివన్నీ అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నువ్వు స్ట్రాంగ్గా ఉన్నావా లేదా? ఒకటి పోతే పోయింది, రెండోది పోతే పోయింది, మూడోది కొడతాను నేను, నాలుగో ఎగ్జామ్ కొడతాను. ఒక ఇంటర్వ్యూ పోతే పోయింది, రెండో ఇంటర్వ్యూ పోతే పోయింది, నాలుగో ఇంటర్వ్యూ కొడతాను నేను, 10వ ఇంటర్వ్యూ కొడతాను, 100వ ఇంటర్వ్యూ అయినా కొడతాను నేను. ఈ ఆశ, ఈ ఏదైతే ఉందో అది చాలా చాలా పవర్ఫుల్. మీరు హాస్పిటల్స్ దగ్గర ఎప్పుడైనా వినుంటే పేషెంట్ ఫైట్ చేస్తారు, వాళ్ళు అన్కాన్షియస్లో ఉన్నా కూడా వాళ్ళ బ్రెయిన్ ఫైట్ చేస్తుంది. వాళ్ళు తిరిగి మిరాకులస్గా బయటకు ఎందుకు వస్తారు అంటే మెడిసిన్తో పాటుగా వాళ్ళ బ్రెయిన్ కూడా ఫైట్ చేయాలి. వాళ్ళ బాడీ అన్కాన్షియస్గా ఉన్న బ్రెయిన్ ఫైట్ చేస్తుంది. సో బ్రెయిన్ చాలా పవర్ఫుల్. నేను బ్రతకాలి అని వాడు అనుకుంటే వాడు బ్రతికి తీరుతాడు.